ఈరోజు మన పరిశీలనలోకి స్వాగతం. ఇక్కడ మనం ఒక జీవిత కథను లోతుగా చూడబోతున్నాం. ఇది నిజంగా చెప్పాలంటే ఒక సాధారణ జ్ఞాపకాల సంకలనం కాదు, ఒక ఆధ్యాత్మిక థ్రిల్లర్లాగా ఉంటుంది. నిజమే. ఇందులో చాలా తీవ్రమైన గాయముంది. కాని అదే సమయంలో అంతే తీవ్రమైన పరిత్యాగం అంటే వదిలివేయడం కూడా కనిపిస్తోంది. ప్రాచీన సన్యాస నియమాలకు దాదాపు నమ్మశక్యం కాని నిబద్ధతతో సాగిన జీవితమిది. దీనికి మన ప్రధాన ఆధారం ఆ సన్యాసి రాసుకున్న పుస్తకం చీకటి నుండి వెలుగులోకి ఒక సన్యాసి ప్రయాణం. సరే, మనం ఈ ప్రయాణాన్ని వివరంగా పరిశీలిద్దాం. అంటే అతని బాల్యంలో ఎదురైన తీవ్ర గాయం నుండి ఇప్పుడు ఈ కఠినమైన సన్యాస నియమాలతో ఎలా జీవిస్తున్నాడో అంతవరకు. అవును. ముఖ్యంగా ఈ కథలో రెండు ప్రధానమైన అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి వైరాగ్యం, అంటే ప్రపంచం పట్ల ఒక లోతైన అనాసక్తి, నిష్పాక్షికత అన్నమాట. సరే. రెండవది వినయం, అంటే సన్యాసుల ప్రవర్తనా నియమావళి ఉంది కదా, దానికి సంపూర్ణంగా ఎలాంటి సందేహం లేకుండా కట్టుబడి ఉండటం. అంటే ఆ నియమాల పుస్తకం లాంటిది. చాలా పెద్ద నియమాల పుస్తకం అది. అవును. అతను ఎదుర్కొన్న ఆ తీవ్రమైన బాధలే అవే అతన్ని అంతిమ సత్యాన్ని వెతకడానికి ఒక రకంగా పురికొల్పినట్టు అనిపిస్తుంది కదా. ఒక ఉత్ప్రేరకంలాగా. ఖచ్చితంగా. ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకం. అతని మాటల్లోనే చెప్పాలంటే, నా ప్రయాణం చీకటి నుండి వెలుగులోకి మొదలైంది, ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఆ చీకటితోనే మొదలుపెడదామా? సరే. అతని ప్రారంభ జీవితం. అతను చీకటి అని పిలిచే ఆ దశ. అతను సుమారుగా నవంబర్ 1991లో గుంటూరు జిల్లా మాచర్ల దగ్గర ధర్మవరం అనే గ్రామంలో జన్మించాడు. ఆసక్తికరంగా అతను పేదరికంలో పుట్టలేదు మొదట్లో. వాళ్ళ నాన్న ఒక దర్జీ, అప్పట్లో బాగా విజయవంతమైన దర్జీ కూడా. అంటే 1990లలోనే 10 కుట్టు మిషన్లు ఉండేవంటే. వావ్! అది చాలా పెద్ద విషయం అప్పట్లో. అవును. అప్పట్లో రోజుకి 5,000 రూపాయల వరకు సంపాదించేవాడట. ఆ సమయానికి అది చాలా పెద్ద మొత్తం, దాదాపు విలాసవంతమైన జీవితం అన్నమాట. కాబట్టి కుటుంబానికి మంచి ప్రారంభమే లభించింది. సరే, మరి అంత పటిష్టమైన పునాది ఎలా కూలిపోయింది? మద్యపాన వ్యసనం. ఆ వ్యసనం కుటుంబాన్ని క్రమపద్ధతిలో నాశనం చేసిందని, భ్రష్టు పట్టించిందని ఆ సన్యాసి రాసుకున్నాడు అతని మాటల్లోనే. అంటే అన్ని కోల్పోయారా? అన్నీ. మిషన్లు, ఆదాయం, స్థిరత్వం. చాలా త్వరగా తీవ్ర పేదరికంలోకి జారిపోయారట. అసలు పేదరికం అంటే ఏమిటో అప్పుడే చూశానని అంటాడు. తండ్రి ఆ వ్యసనంతో కుటుంబాన్ని నెలల తరబడి వదిలి వెళ్లిపోవడం మొదలుపెట్టాడు. ఎక్కడికో మాయమైపోయేవాడు, వీళ్ళని పూర్తిగా దిక్కులేని వాళ్ళని చేసి. అది వినడానికే చాలా కష్టంగా ఉంది, కానీ అంతకంటే ఘోరమైన సంఘటనలు కూడా జరిగాయి కదా. అవును. ఆ సంపద నష్టం కంటే ఆ మానసిక గాయం చాలా లోతైనది. ఆ సన్యాసికి అప్పుడు 8-9 సంవత్సరాల వయసు అంతే. అప్పుడు అతని తండ్రి తీవ్రంగా తాగి వాళ్ల అమ్మగారిని కిరోసిన్తో కాల్చడానికి ప్రయత్నించడం, దాన్ని కళ్లారా చూశాడు. ఓరే దేవుడా! ఆమె 3 రోజులు ప్రాణాలతో పోరాడి చివరికి ఆ గాయాల వల్లే మరణించింది. 8-9 వయసులు ఇది చూడటమంటే ఓలించలేము. ఆ సమయంలో అతని స్పందన ఎలా ఉంది? అదే చాలా ఆశ్చర్యం. అతను పూర్తి తటస్థ స్థితిలోకి వెళ్ళిపోయానని, ఒక రకమైన లోతైన షాక్లోకి వెళ్లానని, దానివల్ల ఏడవలేకపోయానని కూడా చెప్పాడు. పూర్తిగా ముద్దుబారిపోయినట్టు. అవును, పూర్తిగా. ఆ షాక్ ఎంత తీవ్రంగా ఉందంటే దుఃఖాన్ని ప్రాసెస్ చేసే శక్తిని అది మూసేసింది. అది ఏళ్ల తరబడి కొనసాగిన లోతైన భావోద్వేగ అణిచివేత అని వర్ణించాడు. తల్లి మరణించిన తర్వాత తండ్రి పూర్తిగా అదృశ్యమయ్యాడు, వెళ్ళిపోయాడు. అయ్యో, ఈ నష్టాలు అక్కడతో ఆగలేదు కదా, ఇంకా జరిగాయా? ఆగలేదు, అస్సలాగలేదు. కనికరం లేనట్టుగా జరిగాయి. తల్లి చనిపోయిన 1 సంవత్సరం తర్వాత అతని అక్క, ఆమె కూడా మరణించింది. సోదరి కూడానా? ఎలా? అనారోగ్యంతో. తల్లి చనిపోయాటి వాళ్ల మేనమామ వాళ్లు చేరిదీశారు. కాని ఆ కొత్త వాతావరణానికి ఆమె అలవాటు పడలేకపోయింది. అది తట్టుకోలేకపోయినట్లుంది. కాబట్టి తల్లిపోయింది, తండ్రిపోయాడు, సోదరిపోయింది. ఇంకా చాలా జరిగాయని విన్నాను. అవును. అతనికి 10 లేదా 11 ఏళ్లు వచ్చేసరికి ఈ భయంకరమైన మరణాల పరంపర చూశాడు. ఇతర బంధువులు కూడా మరణించారు. కొందరు వ్యాధులతో, ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని కూడా ప్రస్తావించాడు. అది కేవలం నిరంతర నష్టం. 11 ఏళ్లకే ఇన్ని గాయాలా? వారిని చేరదీసిన బంధువుల పరిస్థితేంటి? వాళ్ళెలా చూసుకున్నారు? అతని మేనమామ కుటుంబం అతన్ని, అతని చెల్లెల్ని తీసుకుంది. కాని స్పష్టంగా వాళ్లు అయిష్టంగానే తీసుకున్నారని, వారిని పెంచడానికి, వారి చదువులకు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడలేదని అతను చెప్పాడు. ఆ కష్టం, ఆ బాధ అనుభవించాడు. కాని ఆసక్తికరంగా కోపం పెంచుకోలేదు.
దానికి బదులుగా అతను దాన్ని కర్మ దృష్టికోణం ద్వారా చూడటం మొదలుపెట్టాడు. కర్మ అంటే తన గత చర్యల ఫలితంగా భావించాడా? ఒక రకంగా అవును, ఆ పరిస్థితిని ఊపిరాడకుండా ఉందని వర్ణించాడు. వెళ్ళలేకపోయాము, సంతోషంగా ఉండలేకపోయాము, కేవలం ఆ కష్టమైన పరిస్థితిలో చిక్కుకుపోయాము అని. అయినా ఆశ్చర్యంగా ఇంత నిర్లక్ష్యమున్నా చదువు విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. వేదు. దానికి పూర్తిగా విరుద్ధంగా అతని పట్టుదల అద్భుతం. ఇంట్లో కరెంటు బిల్లు ఆదా చేయడానికి రాత్రి 7 లేదా 8 గంటలకే లైట్లు ఆపేసేవారట. బహుశా ఉదాసీనత కూడా కావచ్చు. మరి ఎలా చదువుకున్నాడు? బయటకు వెళ్ళేవాడు. వీధి దీపాల కింద చదువుకున్నాడు. అంత దృఢనిశ్చయం. తన విద్యా ప్రతిభను ఎప్పుడూ తగ్గనివ్వలేదు. ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ స్టూడెంటే. నమ్మశక్యం కాని అంకితాప్రావం. ఆ అంకిత భావమే ఒక రకంగా ఫలించింది. చివరికి అతనికి డిప్లొమా చదవడానికి స్కాలర్షిప్ వచ్చింది. తన పరిస్థితులు, తన సామర్థ్యాన్ని కనీసం మేధోపరంగానైనా అడ్డుకోకూడదని అతను ఎంత బలంగా నిర్ణయించుకున్నాడో తెలుస్తుంది. కాబట్టి ఈ నమ్మశక్యం కాని బాధాకరమైన బాల్యం అదే అతని తరువాత తత్వశాస్త్రానికి పునాది అయింది కదా? ఖచ్చితంగా. అది ప్రత్యక్ష ఫలితమనే చెప్పాలి. మరణానికి ఇలా పదే పదే తీవ్రంగా గురికావడం, ఆ ఆకస్మిక హింస, ఆ కనికరం లేని నష్టం, ఇదే అతని మరణానుససతి అభ్యాసానికి పునాది అయింది. మరణానుససతి అంటే మరణం యొక్క ధ్యానం. అవును, మరణం మరియు అశాశ్వతత యొక్క సంపూర్ణ స్పృహ. అతనికి ఇది కేవలం ఒక నైరూప్య భావన కాదు. అతనికి ఈ స్పష్టమైన గ్రహింపు ఉంది. అది అనుభవం నుంచి వచ్చింది. ప్రియమైన వారందరూ ఒకరోజు దూరంగా వెళ్ళిపోవాల్సిందే, అంతే. మరి ఆ గ్రహింపు అతని దృష్టిని మార్చింది అంటారా? పూర్తిగా. అది అతన్ని కేవలం ఆ ముడిగాయం నుండి ఒక అంతర్లీన తాత్విక ప్రశ్న వైపుకు మళ్లించింది. ఈ అభిమానం, ఈ ప్రేమ, అనుబంధం ఎవరికోసం? అవి చివరికి అనివార్యంగా బాధకే దారితీస్తే ఈ బంధాలను ఎందుకు ఏర్పరచుకోవాలి? అంత చిన్న వయసులో ఉన్నవారికి అది చాలా తీవ్రమైన ముగింపు. అవును. మరి నిజంగా విశేషమేంటంటే అతను దీన్ని ఒక క్రియాశీల వ్యూహంగా ఎలా మార్చుకున్నాడు అనేది. ఇది నిష్క్రియాత్మక రాజీనామా కాదు. అతను వైరాగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక స్పృహతో ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ ఆపదం, వైరాగ్యం, నిష్పాక్షికత. అవును, లోతైన నిష్పాక్షికత, అనాసక్తి. అతను ఉద్దేశపూర్వకంగా సన్నిహిత భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోకుండా ఉండటానికి ఎంచుకున్నాడు. దానికి 2 కారణాలు చెప్పాడు. ఒకటి, భవిష్యత్తులో తనకు బాధ కలగకుండా నిరోధించడానికి. సరే. రెండవది, తను చివరికి వదిలి వెళ్ళినప్పుడు ఇతరులకు బాధ కలిగించకుండా ఉండటానికి కూడా. అంటే అతను దగ్గర కాకపోతే అతను తన మార్గంలో వెళ్ళినప్పుడు ఎవరూ బాధపడరు అనమాట. ఖచ్చితంగా. ఇది తీవ్రమైన నొప్పి నుండి పుట్టిన ఒక ఆకర్షణీయమైన, దాదాపు చల్లని తర్కమని చెప్పాలి. మరి ముఖ్యంగా అతను బాధను స్వయంగా పునర్నిర్మిస్తాడు. దాన్ని కోరుకోడు, దాని గురించి చింతించడు, దాన్ని అవసరమైనదిగా చూస్తాడు. అవసరమైనదిగానా? అవును. పుట్టుక స్వయంగా బాధ అని చెప్పే బౌద్ధ బోధనను సూచిస్తూ అతను ఆ నిర్దిష్ట కష్టాన్ని, ఆ తీవ్రతను అనుభవించకపోతే బహుశా మార్గానికి అవసరమైన వైరాగ్యం, ఆ నిష్పాక్షికత తనలో అభివృద్ధి చెంది ఉండేది కాదని ముగించాడు. వావ్! కాబట్టి తన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇవన్నీ అవసరమని అంగీకరించాడు. అవును, అంగీకరించాడు. తన బాల్య సంఘటనలను తన అంతిమ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసమే జరిగినట్లుగా చూశాడు. అది నిజంగా అసాధారణ దృక్పథం. కానీ దీని అర్థమతను వెంటనే సన్యాసి కావడానికి వెళ్ళిపోలేదు కదా? కొంత సంకోచముందిన్న అంటున్నారు. ఓ అవును, గణనీయమైన సంకోచముంది. ఇక్కడే ఆ అంతర్గత సంఘర్షణ నిజంగా మొదలవుతుంది. ఈ పెరుగుతున్న నిష్పాక్షికత, ఈ మేధో స్పష్టత ఉన్నప్పటికీ అసలు ఆధ్యాత్మిక అన్వేషణ వాయిదా పడింది. ఎందుకు? బాధ్యత. తన చెల్లెలి పట్ల ఈ నమ్మశక్యం కాని లోతైన బాధ్యతాభావాన్ని అనుభవించాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో అనుభవించారు. ఆమె చాలా భయపడి ఉండేది కదా. కాబట్టి అతను తనకు తాను ఒక వాగ్దానం చేసుకున్నాడు. తనను తాను బంధించుకున్నాడు. అతని మాటలో చెప్పాలంటే ఆమెకొక జీవితాన్ని చూపించి ఆ తర్వాత అందరి నుండి దూరంగా వెళ్లాల్సిన బాధ్యత నాకుంది. ఆమెకొక జీవితాన్ని చూపించడం అంటే ఆమె స్థిరపడటం, వివాహం చేసుకోవడం చూడటం. ఖచ్చితంగా. అతని ప్రయాణం అతని స్వంత మార్గం. ఆమె భవిష్యత్తు సురక్షితంగా అనిపించే వరకు, ఆమె వివాహం చేసుకునే వరకు ఆగాల్సి వచ్చింది. కాబట్టి ఒకవైపు పరిత్యాగం కోసం ఈ తీవ్రమైన అంతర్గత కోరిక, మరోవైపు ఈ లౌకిక కర్తవ్యం. అవును. మరి ఈ బలవంతపు ఆలస్యం అంటే
అతని పెంపకం నుండి వచ్చిన ఆ అస్తిత్వ భయంతో కలిసి ఆధ్యాత్మికంగా, మానసికంగా కూడా ఒక తీవ్రమైన సంక్షోభానికి దారితీసుంటుంది. అది ఎలా వ్యక్తమైంది? అతను తీవ్రమైన ఆత్మహత్య ఆలోచనలు కలిగుండటం ప్రారంభించాడు. అసలు ఉనికి యొక్క మొత్తం విషయాన్నే తీవ్రంగా ప్రశ్నిస్తున్నాడు. మనం ఎందుకు పుడతామో, అది తెలియకుండా ఏదైనా ఎందుకు చేయాలి? ఈ పోరాటమంతా ఎందుకు? నిజంగా ప్రాథమికమైన, బాధాకరమైన ప్రశ్నలడగడం మొదలుపెట్టాడు. అతను చూసిన దాని దృష్ట్యా అది అర్థమయ్యేదే. మరి అతను దాదాపు సాంప్రదాయ జీవితానికి లొంగిపోయాడా? పెళ్లి గురించి ప్రస్తావించారు కదా. అవును, ఆసక్తికరంగా సుమారు 22 లేదా 23 సంవత్సరాల వయసులో తను ప్రాథమికంగా నమ్మని ఆ గృహస్థ జీవనాన్ని స్వీకరించడానికి చాలా దగ్గరగా వచ్చాడు. చాలా ఒత్తిడి ఉంది, సామాజికంగా, కుటుంబపరంగా. అతను వాస్తవానికి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. దాదాపు పెళ్లి చేసుకునేంత వరకు వెళ్ళాడు. నిజంగానా? మరి ఎందుకు వెనక్కి తగ్గాడు? బహుశా అది ఏదో ఒక విధంగా అన్నీ సర్దుబాటు చేస్తుందని, ఆ అంతర్గత గందరగోళాన్ని పరిష్కరిస్తుందని, అందరి అంచనాలను నెరవేరుస్తుందని అనుకున్నాడేమో. కాని చివరి నిమిషంలో పెళ్లిని రద్దు చేశాడు. చివరి నిమిషంలోనా? అంచున ఆగిపోయాడు. ఆ అంతర్గత పిలుపు, ఆ వైరాగ్యంతో ఇంధనంగా ఉన్న ఆ లోతైన గ్రహింపు, దాన్ని విస్మరించడం చాలా కష్టమైంది. సాంప్రదాయ మార్గాన్ని ఈ చివరి నిమిషంలో తిరస్కరించడం చూస్తే అసాధారణమైన జీవితం వైపు వెళ్లాలనే అతని నిబద్ధత అప్పటికే ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతోంది. బహుశా ఉపచేతనంగా కూడా. అలాంటి పెళ్లిని రద్దు చేసినందుకు అతను చాలా పర్యావసనాలు ఎదుర్కొని ఉంటాడు కదా. ఓహ్, నిస్సందేహంగా అపారమైన సామాజిక పరిణామాలుంటాయి. అవును, కాని తనకు ప్రాథమికంగా తప్పు అని లోతుగా తెలిసిన జీవితానికి కట్టుబడి ఉండటానికి బదులుగా వాటిని భరించడానికి సిద్ధపడ్డాడు. అది అతని సంకల్పం గురించి చాలా చెబుతుంది. సరే, కాబట్టి ఈ విఫలమైన వివాహం ఒక రకమైన మలుపు తిప్పింది. అప్పుడు అధికారిక ఆధ్యాత్మిక మార్గం వాస్తవానికి ఎలా ప్రారంభమైంది? బాగా అది చివరికి 23 సంవత్సరాల వయసులో రూపుదిద్దుకుంది. ఆసక్తికరంగా ఇది చాలా సాధారణమైన సిఫార్సు ద్వారా జరిగింది. అతనికి ఒక మాజీ మేనేజరున్నాడు కదా. అవును, మీరిందాక చెప్పారు. కరోళా కుటుంబ వ్యక్తి. అతను చాలా దయతో, దాదాపు తండ్రిలా చూసుకున్నాడు. అది అతని సొంత తండ్రి లేకపోవడం అతని చేష్టల దృష్ట్యా చాలా ముఖ్యమైన విషయమై ఉండాలి. ఖచ్చితంగా. ఆ మేనేజర్ అతనికి 10 రోజుల విపసనా ధ్యాన కోర్సుకు హాజరు కావాలని సూచించాడు. ఇప్పుడు ఆ సమయానికి సన్యాసికి ధ్యానం గురించి ఏమీ తెలియదు. పూర్తిగా నమ్మకం మీద వెళ్ళాడు. తనకు దయచూపిన ఆ వ్యక్తిపై నమ్మకంతో. కేవలం నమ్మకంతో వెళ్లాడనమాట. చాలా వరకు. మరి అనుభవం? అది అతని జీవితాన్ని మార్చేసింది. మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా. అణిచివేయబడిన భావోద్వేగాలు, జ్ఞాపకాలు వరదలా పైకొచ్చాయట. మరి ముఖ్యంగా ఆ కోర్సులో అతని ఏడ్చాడు. తన తల్లి చనిపోవడాన్ని చూసిన ఆ చిన్నపిల్లవాడి నుండి మొదటిసారిగా. వావ్, అది చాలా పెద్ద భావోద్వేగ విడుదల అయ్యుంటుంది. చాలా పెద్దది. మరి ఆ క్లియరింగ్, అది ఇంకోదానికి దారితీసింది. కోర్సు యొక్క 7వ రోజున అతనికి అనిచ్ఛ యొక్క ప్రత్యక్ష శారీరక అనుభవం కలిగింది. అనిచ్ఛ, మళ్ళీ అశాశ్వతత. అవును, కాని ఈసారి కేవలం నష్టం నుండి ఉద్భవించిన మేధోభావనగా కాదు. అతను దాన్ని అనుభవించాడు. నిరంతర మార్పు యొక్క స్పష్టమైన శారీరక అనుభూతి, అన్ని దృగ్విషయాలలో అంతర్లీనంగా ఉండే ఆ పుట్టుక, గిట్టుక. ఇది పుస్తకంలో చదవడం కాదు, ఇది తన ఎముకలలో తెలుసుకోవడం. ఆ అనుభవం చాలా కీలకమైనది. ఖచ్చితంగా కీలకం. అది అతనికి అభ్యాసం యొక్క లోతైన ఆచరణాత్మక అవగాహనను ఇచ్చింది. ఈ మార్గం, ఈ పద్ధతి నిజమైనదని, ప్రభావవంతమైనదని అతనికి దృశ్యమానంగా ధృవీకరించింది. మరి ఈ లోతైన అనుభవం తర్వాత అతని సాధారణ ఉద్యోగానికి తిరిగి వెళ్లడం చాలా కష్టంగా ఉండి ఉంటుంది. స్పష్టంగా భరించలేనిదిగా అనిపించిందని చెప్పాడు. అది పూర్తిగా నిరుపయోగంగా అనిపించిందని, అసలు చేయాల్సిన పని కాదనిపించిందని అన్నాడు. అతని ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. అతను కేవలం సామాన్య జీవితానికి తిరిగి వెళ్ళలేకపోయాడు. మరి ఏం చేశాడు? అతను విపస్సనాను తీవ్రంగా అభ్యసించడం కొనసాగించాడు. మరి ధ్యాన కేంద్రాలలో సేవ చేయడం ప్రారంభించాడు. నిస్వార్థ సేవ, సేవకు తనను తాను అంకితం చేసుకున్నాడు. ఇదే ఇప్పుడు సరైన మార్గమని నమ్మాడు. కాని అతను ఇంకా తన్ను తాను పోషించుకోవాల్సిన అవసరం ఉంది కదా బహుశా. అవును. మరి ఆసక్తికరంగా అతను భౌతిక ప్రపంచంతో నిమగ్నమవ్వడానికి చివరిసారిగా చాలా సంక్షిప్తంగా ఒక ప్రయత్నం చేశాడు. అతను ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించాడు. అంతా జరిగిన తరువాత మళ్లీ వ్యాపారమా? ఎందుకు? అతని ఉద్దేశం వ్యక్తిగత లాభం కాదు, ధనవంతుడు కావడానికి కాదు. అతని ఆలోచన త్వరగా లాభాలు సంపాదించి
ప్రత్యేకంగా తన ఆధ్యాత్మిక సేవకు నిధులు సమకూర్చుకోవడం. అంటే కేంద్రాలలో సేవ చేస్తున్నప్పుడు తనను తాను పోషించుకోవడానికి. సరే, అది ఎలా జరిగింది మరి? అది పూర్తిగా విఫలమైంది. సుమారు 6 నెలల్లో తన మొత్తం పెట్టుబడిని కోల్పోయాడు. ఓహ్, అయ్యో, మరతను కుంగిపోయాడా? అస్సల్లేదు. ఇదే కీలకమైన భాగం. ఆ వైఫల్యం, ఆ డబ్బు అంతా నష్టపోవడం అతనికి సున్నా బాధ కలిగించిందట. ఏమాత్రం లేదు. ఇంత గణనీయమైన ఆర్థిక నష్టం జరిగినా ఈ పూర్తి నిర్లిప్తత అతనికి దాన్ని స్థిరపరిచింది. అంటే ఇది అతని నిజమైన నిర్లిప్తతను, అతని వైరాగ్యాన్ని రుజువు చేసింది. లౌకిక జీవితానికి అతని సంపూర్ణ అనర్హతను మరోసారి ధృవీకరించింది. కాబట్టి వైఫల్యం వాస్తవానికి ఒక నిర్ధారణ అయింది. ఒక విధంగా అవును, అది ఆ తలుపును గట్టిగా మూసివేసింది. అతని అన్వేషణ అప్పుడు లోతైన ఆచరణాత్మక జ్ఞానం వైపు మారింది. ఇతరుల సూచనలతో అతను రిషికేశ్కు వెళ్లాడు, యోగా రాజధానికి. అవును. అక్కడ శివానంద ఆశ్రమంలో యోగా, వేదాంత, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి వెళ్లాడు. బహుశా ఇదే తదుపరి దశ అనుకున్నాడేమో. కాని లేదు. అతను వాస్తవానికి అక్కడ చాలా గణనీయమైన భ్రమని ఎదుర్కొన్నాడు. హిందూ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులలో అపారమైన జ్ఞానముందని అతను భావించాడు. కాని అవి అతని మాటలలో మాట్లాడటానికి మాత్రమే. అంటే అర్థం? అంటే అవి వాస్తవంగా మానసిక దోషాలను, దురాశ, ద్వేషం, భ్రమలను అధిగమించడానికి విపస్సన తనకందించిన ప్రత్యక్ష మార్గంలో ఆచరణాత్మక, దశలవారీగా ధృవీకరించదగిన పద్ధతిని కలిగిలేవనిపించింది. అతనికి కేవలం ఏమిటి, కాదు ఎలా అనేది అవసరం. కాబట్టి అతను తత్వశాస్త్రాన్ని మెచ్చుకున్నాడు. కాని ఒక టెక్నిక్, ఒక పద్ధతి అవసరమని భావించాడు. ఖచ్చితంగా. అతను తన మనస్సును బాధల మూలాల నుండి నేరుగా శుద్ధి చేయడానికి వర్తించే వ్యవస్థ అవసరమని గ్రహించాడు. వాటి గురించి అతను అంత సన్నిహితంగా తెలుసుకున్నాడు కదా. అతను తత్వశాస్త్రాన్ని తిరస్కరించడం లేదు. కాని విముక్తిని సాధించడానికి అతనికి మరింత క్రియాత్మకమైనది, బహుశా మరింత తక్షణమే వర్తించేది ఏదో అవసరమనిపించింది. సరే, కాబట్టి అన్వేషణ ఇంకా ముగియలేదు. అతనికి నిర్దిష్టమయ్యేది ఏదో అవసరం. ఖచ్చితంగా. అతను ఇప్పుడు ఏమి వెతుక్కున్నాడో అతనికి తెలుసు. మరి అది అతని ప్రయాణంలో తదుపరి, నిజంగా చివరి ప్రధాన మార్పుకు వేదికను సిద్ధం చేసింది. సరే, కాబట్టి రిషికేశ్ తుది సమాధానం కాదు. అప్పుడు మలుపేమిటి? పూర్తి దీక్షకు దారితీసిన విషయం? అది అతను ఇంకా రిషికేశ్లో ఉన్నప్పుడే జరిగింది. వాస్తవానికి ఒక యాదృచ్ఛిక సమావేశం. అతను రామ్ స్వరూప్ అనే గౌరవనీయమైన విపస్సనా గురువును కలిశాడు. సరే. మరి వారి సంభాషణ సమయంలో రామ్ స్వరూప్ శ్రీలంకలోని ఒక నిర్దిష్ట అటవీ ఆశ్రమాన్ని ప్రస్తావించాడు. అతను దానిని అభ్యాసానికి మంచి కఠినమైన ప్రదేశంగా వర్ణించాడు. నౌయాన ఆశ్రమం. నాయన ఆశ్రమం, శ్రీలంక. ఆ పేరు వినగానే అతనికి క్లిక్ అయింది. తక్షణమే, చాలా బలంగా. అతను దానిని తక్షణ, శక్తివంతమైన అంతర్గత నమ్మకంగా వర్ణించాడు. ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండవ అభిప్రాయాలను వెతకాల్సిన అవసరం లేదు. అతనికి కేవలం తెలుసు. అతనిలా అన్నాడు, ఇది నా చివరి స్టాప్ అని భావించాను. నేనెక్కడికి వెళ్ళాలి. దాదాపు విధి యొక్క భావంలాగా. వావ్, అచ్చమలాగే. కాని శ్రీలంక, అక్కడికి వెళ్లడానికి డబ్బు ఖర్చవుతుంది కదా. ఆ విఫలమైన వ్యాపారం తర్వాత అతను సరిగ్గా డబ్బుతో నిండిపోయుండడు. మరతను దాన్ని ఎలా నిర్వహించాడు? లేదు, అతను ఖచ్చితంగా కాదు. అతనికి నిధులు పూర్తిగా లేవు. కాని సహాయం అవసరమైనప్పుడు సరిగ్గా కనిపించింది. ఉపేంద్ర శర్మ అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అతని టికెట్ కోసం చెల్లించడానికి ముందుకొచ్చాడు. అది అదృష్టం. చాలా. కాని నిజమైన రూపంలో మనం మాట్లాడిన ఆ తీవ్రమైన స్వాతంత్ర్యం ఆధారపడటాన్ని తిరస్కరించడం చూపిస్తూ, సన్యాసి ఆ డబ్బును తిరిగి చెల్లిస్తాననే కఠోరమైన షరతుపై మాత్రమే అంగీకరించాడు. తిరిగి చెల్లిస్తాననా? విమాన టికెట్ కోసం కూడానా? తన అంతిమ లక్ష్యాన్ని అనుసరించడానికి విమాన టికెట్ కోసం కూడా అతను తిరిగి చెల్లించాలని పట్టుబట్టాడు. అవును, ఇది అతని స్ఫూర్తిని హైలైట్ చేస్తోంది. అతను ఎవరికీ కట్టుబడి ఉండబోవడం లేదు. కాబట్టి అది క్రమబద్ధీకరించబడిన తర్వాత 2017లో అతనికి సుమారు 25 లేదా 26 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పుడతను శ్రీలంకలోని నౌయానా ఫారెస్ట్ ఆశ్రమానికి చేరుకున్నాడు. మరి వారు అతన్ని లోపలికి అనుమతించారా? అతనికి తాత్కాలిక పబ్బజ్జా అని పిలువబడేది మంజూరు చేయబడింది. అది ప్రారంభ దీక్ష, ఒక అనుభవం లేని సన్యాసిగా మారడం లాంటిది. ఇది సాధారణంగా మీ నిబద్ధత,
అనుకూలతను పరీక్షించడానికి ఒక ట్రయల్ వ్యవధి కోసం బహుశా 3 నెలలు. ఒక ట్రయల్ రన్ అన్నమాట. అది ఎలా జరిగింది? అది ఒక పురోగతి. ఆ 3 నెలలు అతను వెతుకుతున్నది ఖచ్చితంగా అదే అనిపించింది. ఆ కఠినమైన అటవీ వాతావరణంలో ఇంటెన్సివ్, అత్యంత నిర్మాణాత్మక అభ్యాసం. ఇది అతని మునుపటి 2 సంవత్సరాల స్వతంత్ర విపස්සన అభ్యాసంలో అతను అనుభవించిన దేనికంటే చాలా ఎక్కువ ఫలితాలనిచ్చింది. కాబట్టి ఇది విపස්සనా కోర్సుల నుండి భిన్నంగా ఉందా? ఎలా? బహుశా బౌద్ధ బోధనల పూర్తి ఫ్రేమ్వర్క్లో మరింత ఇంటెన్సివ్గా, మరింత నిర్మాణాత్మకంగా, మరింత లోతుగా ఉండి ఉంటుంది. అతను దాన్ని చివరికి తన ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చినట్లు వర్ణించాడు. అది నా దాహాన్ని ఒక విధంగా తీర్చింది అని, తనలోని అన్ని దోషాలు తొలగిపోయాయని తాను భావించానని అతను చెప్పాడు. నిజంగా తొలగించబడ్డాయా? అది చాలా లోతుగా అనిపిస్తుంది. అతనికి లోతైన శుద్ధీకరణ అనుభవం ఉన్నట్లనిపిస్తుంది. అతని ముందున్న మార్గం అతని ఖచ్చితంగా స్పష్టమైంది. అతను ఇప్పుడు నిబ్బానానికి, బాధ నుండి పూర్తి విముక్తికి మార్గాన్ని నేరుగా అర్థం చేసుకున్నట్లు భావించాడు. కాబట్టి దాని తర్వాత లౌకిక జీవితానికి తిరిగి వెళ్లే ఆలోచన ఊహించలేనిదిగా ఉండి ఉంటుంది. పూర్తిగా ఆవిరైపోయింది. ఆ ఆలోచన అతనికి వికర్షణ కలిగించింది. అతను లౌకిక జీవితం, గృహస్థ జీవనాన్ని అత్యంత నిర్బంధమైనదిగా, ఇరుకైనదిగా, ఊపిరాడకుండా వర్ణించాడు. సాధారణ ప్రపంచం యొక్క డిమాండ్లు, రాజీలు, అనుబంధాలతో తన మనసు ఇప్పుడు ప్రాథమికంగా అననుకూలంగా ఉందని అతను గ్రహించాడు. అతను దానితో పూర్తి అయ్యాడు అన్నమాట. అతన్ని వెనక్కి లాగేది ఏమిటి? డబ్బు. దానిపై కోరిక లేదు. వివాహం. ఆసక్తి లేదు. లౌకిక సుఖాలు, ఆకర్షణ లేదు. అతను వాటన్నింటినీ భవిష్యత్తు బాధల విత్తనాలులా చూశాడు. మరి అతను ఒక ఉద్యోగాన్ని కూడా తిరస్కరించాడు కదా? అవును. ఈ తిరస్కరణను నిజంగా నొక్కి చెప్పడానికి అతను చాలా కావాల్సిన, స్థిరమైన, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఆఫర్ నుండి దూరంగా నడిచాడు. అవును. ఇది ముఖ్యంగా భారతదేశంలో భారీ భద్రతా హోదాను సూచిస్తుంది. అతనిప్పుడు తన వెన్ను చూపిన ప్రతీదీ అది చాలా పెద్ద ప్రకటన. అవును. అతని తుది తీర్మానం కఠినమైనది. నన్ను ఆపేది ఈదీ లేదు. మరి మిగిలి ఉన్న ఏకైక అడ్డంకి నా మనసు మాత్రమే. కేవలం ఆ చివరి సంకోచం, లేదా పాతుకుపోయిన అలవాటు. మరి దానిని ఎదుర్కొన్న తర్వాత అతను నిబద్ధతను శాశ్వతం చేశాడు. అతను పూర్తి దీక్ష తీసుకోవాలని, బిక్కు కావాలని నిర్ణయించుకున్నాడు. అంటే వినయం యొక్క మొత్తం భారాన్ని, మొత్తం 227+ సూత్రాలను అధికారికంగా అంగీకరించడం. మరప్పుడతను ఏదో ప్రతీకాత్మకంగా చేశాడు కదా? అవును. మానసికంగా ఎటువంటి వెనుకడుగు వెయ్యకుండా, తిరోగమనానికి అవకాశం లేకుండా చూసుకోవడానికి అతను తన విద్యా ధృవపత్రాలన్నింటినీ క్రమపద్ధతిలో నాశనం చేశాడు. తన గతాన్ని శుభ్రం చేశాడు. మరతను తన బ్యాంకు ఖాతాలను ఖాళీ చేశాడు. పడవలను పూర్తిగా కాల్చివేశాడు. వావ్! అతను అప్పుడు శ్రీలంకకు నివాస వీజాను కూడా 2017లో పొందాడు. అక్కడ అభ్యాసంలో ఉండాలనే తన నిర్ణయాన్ని స్థిరపరిచాడు. ఆ ధృవపత్రాలను నాశనం చేయడం, అది వైరాగ్యం యొక్క చర్యలో ఎంత శక్తివంతమైన చిత్రం. ఆ పూర్తి వదిలివేయడం. నిజమే. మరి ఈ అనుభవం ఆధారంగా అలాంటి మార్గాన్ని పరిశీలిస్తున్న మరెవరికైనా అతని సలహా నొక్కి చెప్పదగినది. దానిని వాయిదా వేయకండి, వేచి ఉండకండి. ఆలస్యం కేవలం సందేహాన్ని ఆహ్వానిస్తుంది. అనుబంధాలు తిరిగి వస్తాయి. మీరు వెళ్లాలని నిర్ణయించుకుంటే దయతో వెళ్ళండి. అతను చెప్పాడు, దానిని వాయిదా వేయకండి, అది వాయిదా పడుతూనే ఉంటుంది. నిబద్ధత సంపూర్ణంగా, తక్షణమే, సగం కొలతలు లేకుండా ఉండాలి. కాబట్టి ఈ సంపూర్ణ నిబద్ధత, ఆ పడవలను కాల్చడం, ఇవన్నీ అతను చేసే 2 రకాల ఆనందాల మధ్య నిజంగా స్పష్టమైన తాత్విక భేదంపై ఆధారపడి ఉన్నాయి కదా? అవును. అతను దీని గురించి నిరంతరం మాట్లాడతాడు. అతను గృహస్థ సుఖం అంటే లౌకిక ఆనందం, మరి భిక్కు సుఖం, సన్యాస ఆనందం మధ్య వ్యత్యాసాన్ని చూపుతాడు. అతని దృష్టిలో అవి ధృవవిరుద్ధమైనవి. సరే, కాబట్టి గృహస్థ సుఖం, లౌకిక ఆనందం, అతనికది ఏమి కలిగి ఉంటుంది? ఇవి ప్రతిదీ లౌకికమైనది. సంపద, భూమి, కార్లు, ఇళ్ళు, నగలు, హోదా, వృత్తి, విజయం, సంబంధాలు. సమాజం మనకు ఆనందాన్ని తెస్తుందని చెప్పే అన్ని విషయాలు. కాని అతను ఈ రకమైన ఆనందాన్ని చాలా బలహీనమైనదిగా, అశాశ్వతమైనదిగా, మరి అధ్వానమైనదిగా చూస్తాడు. అతను దానిని చాలా బలహీనమైనది, అత్యంత ప్రమాదకరమైనది అని పిలుస్తాడు. ప్రమాదకరమైనదా? ఎందుకు ప్రమాదకరమైనది? ఎందుకంటే ఇది ప్రాథమికంగా అనుబంధంలో పాతుకుపోయింది. వస్తువులకు, వ్యక్తులకు, హోదాకు అనుబంధం.
మరి బౌద్ధ ఆలోచనలో అనుబంధం అనివార్యంగా దుఃఖానికి దారితీస్తుంది. మీరు అనుబంధించబడిన దాన్ని కోల్పోయినప్పుడు లేదా కోల్పోతామని భయపడినప్పుడు మీరు బాధపడతారు. సరైనదే, అర్థమవుతుంది. అదనంగా ఈ లౌకిక ఆనందానికి నిరంతర పోటీ, మీ వద్ద ఉన్నదాన్ని రక్షించడానికి నిరంతర జాగరూకత అవసరమని అతను వాదిస్తాడు. ఇది తరచుగా నైతిక రాజీలను బలవంతం చేస్తోంది. ఇది భయం, ఆందోళన, అశాంతికి దారితీస్తుంది. అతను లౌకిక సంబంధాలపై కూడా నిజంగా చాలా చల్లని అంతర్దృష్టిని అందిస్తాడు. అదేమిటి? ఆమె ప్రాథమికంగా చెప్పింది, లౌకిక ప్రేమ షరతులతో కూడుకున్నది. మీరు వారికి నచ్చని పనులు చెయ్యటం ప్రారంభించిన క్షణంలో ప్రేమ అదృశ్యమవుతుంది. అయ్యో, అది మొరటుగా ఉంది. చాలా మొరటుగా. కాని ఇది బహుశా అతని అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది. మరి ఒక గృహస్థుడు, ఒక లౌకిక వ్యక్తి ఈ ఒత్తిళ్లు, కోరికలన్నింటి మధ్య సంపూర్ణ నైతికతను కొనసాగించటం ఆచరణాత్మకంగా అసాధ్యమని కూడా వాదిస్తాడు. ఇది అతని దృష్టిలో ప్రతికూల భవిష్యత్తు పునర్జన్మలకు దారితీస్తుంది. సరే, కాబట్టి అది లౌకిక ఆనందం, బలహీనమైనది, ప్రమాదకరమైనది, అనుబంధంలో పాతుకుపోయింది. మరి ప్రత్యామ్నాయమేమిటి? భిక్కు సుఖం. సన్యాస ఆనందం. మరి ఇది వస్తువులను పొందటం గురించి కాదు. ఇది వస్తువుల నుండి స్వేచ్ఛ గురించి. కోరిక, ఇల్లు, కుటుంబం, డబ్బు, ఆస్తుల యొక్క మొత్తం చిక్కుబడ్డ వెబ్ నుండి స్వేచ్ఛ. ఇది అంతర్గత స్థితి. నుండి స్వేచ్ఛ, కూస్వేచ్ఛ కాదు. ఖచ్చితంగా. ఇది శాంతి, ప్రశాంతత, సంతృప్తి ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది ఆర్య అష్టాంగ మార్గం యొక్క లక్షణాలను అభివృద్ధి చేయడం ద్వారా చురుకుగా పెంపొందించబడుతుంది. ప్రేమపూర్వక దయ, మెత్త వ్యాప్తి చేయడం, అభిరుచిని అభివృద్ధి చేయడం, ఏకాగ్రత, సమాధిని లోతుగా చేయడం వంటివి. మరి అతను ఈ ఆనందం మెరుగైనది అని భావిస్తాడు. 16 రెట్లు మెరుగైనది అంటాడు. స్పష్టంగా అతను ఈ ఆశ్చర్యకరమైన వాదన చేస్తాడు. ప్రాథమికంగా ఏమీ లేని సన్యాసి యొక్క ప్రశాంతమైన, భారంలేని ఆనందం విలాసాలతో చుట్టుముట్టబడిన గొప్ప చక్రవర్తి ఆనందం కంటే 16 రెట్లు ఎక్కువ అని. ఇది అంతర్గత సంపద వర్సెస్ బాహ్య సంపద గురించి అనుమాట. 16 రెట్లు. అది చాలా నిర్దిష్టంగా ఉంది. ఇది విషయాన్ని నొక్కి చెప్పడానికి ఒక సాంప్రదాయ మార్గమని నేననుకుంటున్నాను. అవును, కాని ప్రధాన ఆలోచన ఏమిటంటే, నిజమైన ఆనందం పోగు చేసుకోవడం నుండి కాదు, వదిలివేయడం నుండి వస్తుంది. మరి ఈ స్వేచ్ఛ, ఈ భిక్కు సుఖం ఎలా కొనసాగించబడుతుంది? దీక్ష పొందిన సన్యాసి, ఒక భిక్కు కనీసం 227 ప్రధాన సూత్రాలకు కట్టుబడి ఉండాలి. కనీసం 227? కనీసం. మీరు అన్ని ఉపనియమాలను లౌకిక వ్యక్తులతో, ఇతర సన్యాసులతో, పర్యావరణంతో సంభాషించడానికి వివరణాత్మక మర్యాదను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇది సంభావ్యంగా 900 కంటే ఎక్కువ నియమాలకు విస్తరిస్తుంది. 900? వావ్! ఇది నమ్మశక్యం కాని వివరంగా ఉంది. బౌద్ధ బోధనలు, శాసనం యొక్క మనుగడ పూర్తిగా సన్యాసులు ఈ నియమాలను విశ్వసనీయంగా రక్షించడం, వాటి ద్వారా జీవించడంపై ఆధారపడి ఉంటుందని అతను పూర్తిగా నమ్ముతాడు. ఈ నియమాల వివరాలలోకి వెళ్దాం. ముఖ్యంగా ఈ రోజుల్లో అత్యంత సవాలుగా ఉన్నది ఇది. మీరు ముందుగా డబ్బు గురించి ప్రస్తావించారు. డబ్బును నిర్వహించడాన్ని నిషేధించడం బహుశా ఆధునిక ప్రపంచంలో అత్యంత విప్లవాత్మకమైన, సంస్కృతి వ్యతిరేక నియమం. ఒక సన్యాసి డబ్బును అంగీకరించలేడు, దానిని కలిగి ఉండలేడు, వెండి లేదా బంగారాన్ని కూడా ఎప్పుడూ తాకలేడు. పూర్తి విరామం. అది ఎంత తీవ్రంగా పరిగణించబడుతుంది? ప్రాణాంతకంగా తీవ్రంగా. అతను తన స్వంత గురువు గ్రంథాల నుండి ఒక ప్రాచీన హెచ్చరికను ఉటంకించడాన్ని వివరిస్తాడు. కోరికతో లౌకిక ప్రజలను వస్తువుల కోసం అడగడం కంటే ఒక సన్యాసి కత్తిని తీసుకుని తన సొంత కడుపును కోసుకోవడం అక్షరలా మంచిది అట. వావ్! ఆధారపడటమనేది పూర్తిగా అయాచితమైన, స్వేచ్ఛగా అందించబడిన ఉదారతపైనే ఉండాలి. సరే, కాని సన్యాసులకు ఇప్పటికీ వస్తువులవసరం. సరియైనదేనా? వారు కొన్నిసార్లు ప్రయాణించాలి, మందులు పొందాలి. వారు దానిని తాకలేకపోతే డబ్బుపై నడిచే ప్రపంచంలో అది ఎలా పనిచేస్తుంది? ఇక్కడే ఇది సంక్లిష్టంగా మరి నిజాయితీగా కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. వారు కప్పియ వ్యవస్థ అని పిలువబడే వ్యవస్థను ఉపయోగిస్తారు. కప్పియా? అవును. ముఖ్యంగా ఒక లౌకిక మద్దతుదాలు, ఒక భక్తుడు స్వతంత్రంగా ఇది కీలకం అవసరాన్ని గుర్తించి సన్యాసికి కాకుండా సన్యాసి యొక్క పరిచారకుడు లేదా స్టీవర్డ్గా పనిచేసే మరొక లౌకిక వ్యక్తికి డబ్బు ఇవ్వాలి. ఈ వ్యక్తి కప్పియా అన్నమాట.
కాబట్టి డబ్బు పరిచారకుడికి వెళుతుంది, సరే. కప్పియ అప్పుడు ఆ నిధులను సన్యాసి యొక్క వాస్తవ అవసరాలను సమకూర్చడానికి నిర్వహిస్తాడు. రవాణాను ఏర్పాటు చేయడం, మందులు కోరడం, బహుశా నివాసానికి మరమ్మతుల కోసం చెల్లించడం. కాని దీని చుట్టూ ఉన్న నియమాలు నమ్మశక్యం కాని కఠినమైనవి, ఖచ్చితమైనవి. ఎలా? సన్యాసి ఖచ్చితంగా కప్పియకు ఎవరినుండైనా డబ్బు స్వీకరించమని సూచించలేడు. అతను సంభావ్యదాతను కప్పియ వైపుకు నడిపించలేడు. అతను ఆర్థిక లావాదేవీ నుండి పూర్తి విభజనను కొనసాగించాలి. అతను సూచన కూడా చేయలేడు. అది నావిగేట్ చేయడానికి నమ్మశక్యం కాని కష్టంగా అనిపిస్తుంది. దాదాపు ఆచరణీయం కానిదిగా రూపొందించినట్లుంది. ఇది ఒక స్మారక, ఆచరణాత్మక మరియు నైతిక తాడు నడక. దీనికి లౌకిక సంఘం నుండి అపారమైన నమ్మకం, అవగాహన అవసరం. మరి బుద్ధుడు ఒక సన్యాసిని తీవ్రమైన అవసరంలో కూడా అడగడానికి స్పష్టంగా అనుమతించిన ఏకైక విషయాలు ఖచ్చితంగా 4 ఆవశ్యకతలకు పరిమితం చేయబడ్డాయి. కేవలం 4 విషయాలా? అవేమిటి? గుడిసె లేదా ఆశ్రమస్థలం వంటి నివాసస్థలం, భిక్షగా స్వీకరించిన ఆహారం, వస్త్రాలు మరియు మందులు, అంతే. మరేదైనా వ్యక్తిగత కోరికతో అడిగితే వినయం యొక్క తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. కాబట్టి పుస్తకాలు లేదా ప్రయాణ నిధులు లేదా అలాంటివడగకూడదు. కోరికతో కాదు. లేదు. ఒక లౌకిక వ్యక్తి అవసరాన్ని గ్రహించి కప్పియా ద్వారా దానిని ఏర్పాటు చేస్తే అది భిన్నంగా ఉంటుంది. కాని సన్యాసి తన స్వంత కోరిక ఆధారంగా అభ్యర్థనను ప్రారంభించలేడు. మరి ఈ కఠినత్వం నిజంగా చిన్న చిన్న వివరాలకు కూడా విస్తరిస్తుంది. సరియైనదేనా? తినడం లాంటివి. ఆహారమంతా మధ్యాహ్నం 12 గంటల లోపు స్వీకరించబడాలి, మరి తినాలి. కాని అతను ఇంకా ముందుకు వెళ్తాడు. ఎలా? భోజనం తరువాత అతను తన దంతాలను సూక్ష్మంగా శుభ్రం చేసుకోవాలని వివరిస్తాడు. ఎందుకు? చిన్న ఆహార కణాలు చిక్కుకుపోకుండా చూసుకోవడానికి. ఎందుకంటే అతను తరువాత ఒక చిన్న కణాన్ని కూడా తొలగించి మింగితే సాంకేతికంగా అది మధ్యాహ్నం తినటం, నియమాన్ని ఉల్లంఘించడం కావచ్చు. మిగిలిపోయిన ఆహార కణాల వరకు ఆ స్థాయి సంపూర్ణ స్పృహ నమ్మశక్యం కానిది. ఇది అవసరమైన నిబద్ధత యొక్క లోతును చూపుతుంది. ఇది కేవలం పెద్ద నియమాల గురించి కాదు. ఇది ప్రతి ఒక్క చర్యలో నిరంతర అవగాహన, సంయమాన్ని పెంపొందించడం గురించి. మరి అతను ఈ మొత్తం జీవన విధానం, ఈ స్థాయి క్రమశిక్షణ సమాజానికి దూరంగా ఉత్తమంగా నిర్వహించబడుతుందని నమ్మతాడు. అవును, అతను అటవీ నివాసానికి బలమైన సమర్థకుడు. పట్టణాలు, నగరాల యొక్క నిరంతర పరధ్యానాలు, చిక్కులబండి దూరంగా సాపేక్ష ఏకాంతంలో అడవులలో లేదా నిశ్శబ్ద ప్రదేశాలలో నివసించే సన్యాసులు వినయానికి కఠినంగా కట్టుబడి ఉన్నంతకాలం మాత్రమే బుద్ధ శాసనం, బోధనలు నిజంగా కొనసాగుతాయని అతను తాత్వికంగా వాదిస్తాడు. అభ్యాస తీవ్రతను కొనసాగించడానికి ఇది అవసరమని అతను నమ్ముతాడు. సరి అయినది. మరి చివరగా ఈ విషయంపై విపస్సన అతన్ని ప్రారంభించినప్పటికీ అతను దాన్ని కేవలం ఆరంభంగా చూస్తాడు. ఖచ్చితంగా అతను విపస్సనాకు కృతజ్ఞతలు తెలుపుతాడు, దాని శక్తిని అంగీకరిస్తాడు. కాని అతను దానిని కేవలం ఒక చిన్న బావి, ఒక ప్రారంభ స్థానము అని పిలుస్తాడు. తీవ్రమైన అభ్యాసకుడు ప్రాథమిక ధ్యాన పద్ధతులను దాటి త్రిపిటకాన్ని లోతుగా అధ్యయనం చేయవలసిన సంపూర్ణ ఆవశ్యకతను అతను నొక్కి చెబుతాడు. త్రిపిటకం అంటే గ్రంథాలు, బౌద్ధ గ్రంథాల మొత్తం సంకలనం. అతను త్రిపిటకాన్ని గొప్ప గురువుగా పరిగణిస్తాడు. పూర్తి సందర్భాన్ని, పూర్తి విముక్తిని సాధించటానికి వివరణాత్మక పటాన్ని అందిస్తాడు అంటాడు. విపస్సన తలుపు తెరిచింది, కాని త్రిపిటకం మొత్తం మార్గాన్ని ప్రకాశింపచేస్తుంది అని అతని భావన. సరే. కాబట్టి అతను ఈ ఆదర్శ మార్గాన్ని, శ్రీలంక అటవీ ఆశ్రమాలలో ఈ తీవ్రమైన అభ్యాసాన్ని కనుగొంటాడు. కాని అప్పుడు జీవితం ఒక వక్రరేఖను విసురుతుంది. సరియనదేనా? అతని ఆరోగ్యం ఒక ప్రధాన వక్రరేఖ. వినయం మరియు తీవ్రమైన అభ్యాసానికి అతని కఠినమైన కట్టుబడి అకస్మాత్తుగా అతని స్వంత శరీరం అతన్ని విఫలం చేయడంతో నాటకీయంగా సవాలు చేయబడింది. శ్రీలంకలో ఉన్నప్పుడు అతను నిజంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేశాడు. ఎలాంటి సమస్యలు? డయాబెటిస్, అధిక రక్తపోటు మరియు చాలా ఆందోళనకరంగా గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ డిసీజ్. అది అప్పుడు ప్రారంభ దశ కాలేయ సిరోసిస్కు పురోగమించింది. సిర్రోసిసా? అది నమ్మశక్యం కాని తీవ్రమైనది. అత్యంత తీవ్రమైనది. అతని పరిస్థితి ఎంత దీర్ఘకాలికంగా సమస్యాత్మకంగా మారిందంటే అతని తోటి సన్యాసులు స్పష్టంగా అతన్ని నిత్యరోగి అని పిలవడం ప్రారంభించారట. అంటే దీర్ఘకాలిక రోగి, ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటాడని.
అతనికి తరచుగా ఆస్పత్రి సందర్శనలు అవసరమయ్యాయి. ఇది స్పష్టంగా అతని ఎంతగానో విలువైన ఏకాంత తీవ్రమైన అభ్యాసానికి అంతరాయం కలిగించింది. అనాసక్తికి అంకితం చేయబడిన అతని జీవితం అకస్మాత్తుగా విఫలమవుతున్న శరీరం యొక్క చాలా భౌతిక, చాలా డిమాండ్ చేసే వాస్తవికతతో లోతుగా చిక్కుకుపోయింది. కాబట్టి భారతదేశానికి తిరిగి రావడానికి ఏమి ప్రేరేపించింది? అది కేవలం ఆరోగ్య సంక్షోభమా? ఇది 2 పరస్పర సంబంధిత అవసరాలచే నడపబడినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా మెరుగైన లేదా భిన్నమైన వైద్య సంరక్షణ అవసరం ఉంది, కానీ బోధించాలనే కోరిక కూడా ఉంది. అతను ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. ఒక యూట్యూబ్ ఛానల్? ఒక అటవీ సన్యాసి? అవును, ప్రత్యేకంగా ధర్మాన్ని, బోధనలను తన మాతృభాష అయిన తెలుగులో పంచుకోవటానికి. అతని ప్రేరణలో భాగంగా ఒక ప్రముఖ స్థానిక హిందూ స్వామి బౌద్ధ బోధనలను తప్పుగా సూచించడాన్ని అతను సవాలు చేయవలసిన అవసరం ఉందని కూడా పేర్కొన్నాడు. స్వచ్ఛమైన ధర్మాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని అతను భావించాడు. సరే, కాబట్టి బోధించడం ఒక ప్రేరణగా మారింది. మరి ఆ ప్రజా కార్యకలాపం, యూట్యూబ్ ఛానల్ నేరుగా మద్దతు ఆఫర్కు దారితీసింది. భారతదేశంలో అంజనీ రెడ్డి అనే అంకిత భావంతో కూడిన లౌకిక అభ్యాసకురాలు అతని వీడియోలను చూసి సహాయం అందించింది. అలా మద్దతు నెట్వర్క్ కనెక్షన్ ఏర్పడింది. ఖచ్చితంగా. ఇప్పుడు స్పష్టంగా శ్రీలంకలోని అతని స్వంత గురువు సన్యాసులను, ఆశ్రమ వాతావరణాన్ని విడిచిపెట్టడానికి చాలా అయిష్టంగా ఉన్నారు. గతంలో సన్యాసులు వెళ్లి ఆపై వారి ప్రమాణాలను విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నట్లు అనిపిస్తుంది. అర్థమయ్యే జాగ్రత్తే. చాలా. కాబట్టి అంజనీరెడ్డి యొక్క అధికారిక ఆహ్వానం భారతదేశంలో సంరక్షణ మరియు మద్దతును అందించడానికి ముందుకొచ్చింది, కీలక ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఇది అతనికి తిరిగి రావడానికి అవసరమైన అనుమతి, లాజిస్టికల్ మార్గాలను అందించింది. అతను డిసెంబర్ 2020లో భారతదేశానికి తిరిగొచ్చాడు. ప్రపంచ మహమ్మారి మధ్యలో సరిగ్గా. అవును, సంక్లిష్టత యొక్క మరొక పొరను జోడించడంలాగా. మరి అతను భారతదేశంలో అవసరమైన వైద్యం కనుగొన్నాడా? అతను కనుగొన్నాడో, కాని ఆసక్తికరంగా సాంప్రదాయ భారీ మందుల ద్వారా కాదు. అతను హైదరాబాద్లోనే ఒక ప్రకృతి వైద్య ఆస్పత్రిలో చేరాడు. ప్రకృతి వైద్యమా? దానిలో ఏముంటుంది? ప్రాథమికంగా చాలా నిర్దిష్టమైన, అత్యంత నిర్బంధిత ఆహారం. నూనె, ఉప్పు, మసాలా దినుసులను గణనీయంగా తగ్గించారు. చిరుధాన్యాలు, పచ్చి కూరగాయలు వంటి వాటిపై ప్రాధాన్యత. మరి విశేషంగా ఈ కఠినమైన ఆహార నియమావళి కేవలం 1 వారంలోనే అతని లివర్ ఫంక్షన్ పరీక్షలను, అతని రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణీకరించింది. సిర్రోసిస్ లక్షణాల నుండి సాధారణ స్థితికి 1 వారంలోనా? అలాగా? వినియోగం, ఆరోగ్యం, బాధల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నిరూపిస్తూ ఆహార క్రమశిక్షణ యొక్క సంపూర్ణ ఆవశ్యకతకు ఇది అతనికి శక్తివంతమైన ధృవీకరణ అయింది. మరి ఈ సవాలు కాలం అంతా అంజనీ అతని కీలక మద్దతుగా, అతని సంరక్షకురాలిగా వ్యవహరించి ప్రతీదీ నిర్వహించడానికి సహాయపడింది. కాబట్టి ఆరోగ్యపరంగా ఒక సానుకూల మలుపు. కాని భారతదేశానికి తిరిగి రావడం ఇతర సవాళ్లను కూడా తెచ్చిపెట్టింది కదా? సన్యాస సంఘంలోని సంఘర్షణలు లాంటివి. అవును, భారతీయ సంఘంలోకి అతని పరివర్తన అంత సజావుగా సాగలేదు. ఇది వాస్తవానికి దాదాపు తక్షణమే సంఘర్షణతో నిండి ఉంది. ఏం జరిగింది? అతను ఒక ఆశ్రమంలో ఒక సీనియర్ సన్యాసితో తనకు జరిగిన చాలా తీవ్రమైన వాదనను వివరిస్తాడు. ఈ సీనియర్ సన్యాసి ఒక అనుభవం లేని సన్యాసిని, ఒక సామనేరను స్పష్టంగా కొన్ని నియమ ఉల్లంఘనల కోసం సంగ్రహంగా బహిష్కరించాలని కోరుకున్నాడు. మరి ఇతను విభేదించాడు. బలంగా విభేదించాడా? అవును. అతను సహనం, అవగాహన కోసం వాదించాడు. అతను అనుభవం లేనివారిని కేవలం నియమ ఉల్లంఘకులుగా కాకుండా మార్గదర్శకత్వం, విద్య, కరుణ అవసరమైన చిన్నపిల్లలుగా చూడాలని తక్షణ కఠినమైన తిరస్కారణ సరికాదని అన్నాడు. అతను మరింత పెంపొందించే విధానానికి వాదించాడు. అది సహేతుకంగానే అనిపిస్తుంది. మరి అది ఎలా స్వీకరించబడింది? బాగా లేదని అనిపిస్తోంది. ఈ వైఖరి బహుశా అతని సాధారణ నిష్కపటత్వంతో కలిపి త్వరగా ఆరోపణలకు దారితీసింది. కొందరు ఇతర సన్యాసులు అతను ఆశ్రమానికి ఇన్ఛార్జ్గా మారడానికి అధికారం కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అతను ప్రయత్నిస్తున్నాడా? అతను దానిని తీవ్రంగా ఖండించాడు. అతను వ్యక్తిగత నియంత్రణ కోసం ప్రయత్నించడం లేదని, కాని ప్రతి ఒక్కరూ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తలెత్తే గందరగోళాన్ని నివారించడానికి ఏదో ఒక రకమైన నిర్మాణాత్మక నాయకత్వం కోసం మాత్రమే వాదిస్తున్నానని వివరించాడు. అక్కడ స్పష్టమైన దిశ లేదా నియమాల స్థిరమైన అనువర్తనం లేదని. కాని ఆ ఆరోపణ నిలిచిపోయింది. అది నిలిచిపోయింది మరియు పరిస్థితి చాలా బాధాకరంగా ముగిసింది.
మరొక సన్యాసి, అతనికి తెలిసిన వ్యక్తి, వెళ్ళి అతన్ని, బహుశా అతని చర్యలను తప్పుగా సూచించి మఠాధిపతికి నివేదించాడు. ఇది అతను మఠాధిపతి నుండి తీవ్రమైన మందలింపును స్వీకరించడానికి దారితీసింది. అయ్యో! తోటి సన్యాసి నుండి ద్రోహం. అతను ఆ ద్రోహాన్ని చాలా లోతుగా భావించాడు. ఆధ్యాత్మిక సంఘంలో భాగం కావడం స్వయంచాలకంగా వ్యక్తిగత విధేయతకు లేదా ప్రాథమిక న్యాయానికి హామీ ఇవ్వదని ఇది బహుశా ఒక కఠినమైన జ్ఞాపిక. ఈ సంఘర్షణలు కొనసాగాయా? అతను ఆ ప్రత్యేక ఆశ్రమాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అవి అతన్ని అనుసరించినట్లు అనిపిస్తోంది. అతను ఈ హృదయ విదారకమైన చిన్న కానీ ముఖ్యమైన సంఘటనను వివరిస్తాడు. అతనికి కేవలం 250 యూరో రైలు టికెట్ కోసం చాలా చిన్న మొత్తం అవసరం. మరి మరొక సన్యాసి, అతనికి బాగా తెలిసిన వ్యక్తి, లౌకిక మద్దతుదారు లేదా కాపియా ద్వారా డబ్బును ఏర్పాటు చేయడంలో అతనికి సహాయం చేయడానికి నిరాకరించాడు. కేవలం నిరాకరించడానికి. ఆ చిన్న మొత్తాన్ని కూడా నిరాకరించారా? అవును. తోటి సన్యాసుల నుండి ఈ ప్రాథమిక ఆచరణాత్మక మద్దతు లేకపోవడాన్ని అతను చాలా దురదృష్టకరమైన విషయంగా ప్రతిబింబించాడు. అదే మార్గంలో నడుస్తున్నట్లు భావించేవారిలో కూడా అటువంటి తీవ్రమైన క్రమశిక్షణతో కొన్నిసార్లు పాటుండే లోతైన ఒంటరితనాన్ని ఇది హైలైట్ చేసింది. మరి లౌకిక మద్దతుతో ఇబ్బందులు, ఆ కప్పియ వ్యవస్థ బహుభారతదేశంలో అధ్వానంగా ఉందా? అధికమయ్యాయి. అవును. ముఖ్యంగా అతని నిర్దిష్ట ఆరోగ్య అవసరాలు, కఠినమైన ఆహార అవసరాల దృష్ట్యా లౌకిక భక్తులు తరచుగా లౌకిక షెడ్యూళ్లపై పనిచేస్తున్నారని, బహుశా నియమాల సంపూర్ణ దృఢత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని అతను కనుగొన్నాడు. తరచుగా భిక్ష తీసుకురావడం మర్చిపోతారు, లేదా కఠినమైన మధ్యాహ్నం 12 గంటల గడువు తర్వాత వాటిని పంపిణీ చేస్తారు. దానివల్ల అతన్ని ఆకలితో వదిలినట్టు ఉంటుంది. అవును. నిజమైన ఆకలి నిరాశ క్షణాలకు దారితీస్తుంది. వాగ్దానం చేయబడినా కాని రాని పోషణ కోసం మీ శరీరం కేకలు వేస్తున్నప్పుడు సమచిత్తతను కొనసాగించడం చాలా కష్టంగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యానికి నిర్దిష్ట ఆహారాలు అవసరమైనప్పుడు. ఆ ఆధారపడటం నిజమైన దుర్బలత్వాన్ని సృష్టిస్తుంది. లౌకిక మద్దతుదారుల నుండి ఇతర ఒత్తిడులను కూడా ఎదుర్కొన్నాడా? ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అతని బోధనల కంటెంట్ చుట్టూ. కాకినాడలోనున్నప్పుడు స్థానిక నిర్వాహకులు తన ధర్మప్రసంగాన్ని కొంచెం మసాలా దిద్దమని ఒత్తిడి చేశారని అతను పేర్కొన్నాడు. వాటిని ఎలా అలంకరించాలి? స్థానిక రాజకీయాలు లేదా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వంటి ప్రముఖ వ్యక్తుల ప్రస్తావనలను చేర్చడం ద్వారా. బహుశా పెద్ద, మరింత నిమగ్నమైన ప్రేక్షకులను ఆకర్షించడానికేమో. అతని ప్రతిచర్య? ఎలా స్పందించాడు? సంపూర్ణ తిరస్కారణ. అతను తన వైఖరిని దృఢంగా నిలబెట్టుకున్నాడు. సన్యాసి యొక్క ఏకైక కర్తవ్యం స్వచ్ఛమైన, కల్తీలేని ధర్మాన్ని, బుద్ధుని బోధనలను బోధించడమేనని అతను నొక్కి చెప్పాడు. అతను కేవలం ప్రేక్షకులను మెప్పించడానికి, ప్రజాదరణ పొందడానికి లేదా అనుచరులను ఆకర్షించడానికి సందేశాన్ని ఎప్పుడూ స్వీకరించకూడదు లేదా పలుచన చెయ్యకూడదు. ప్రజాదరణపై సూత్రం. ఖచ్చితంగా. మరి ఈ పోరాటాలను, ద్రోహాలను, అస్థిరమైన మద్దతును, అతను కొన్నిసార్లు స్వీకరించిన సహాయం యొక్క షరతులతో కూడిన స్వభావాన్ని సందర్భోచితంగా చెప్పడానికి అతను ఒక కథను పంచుకున్నాడు. జాతక కథనా? బుద్ధుని గత జీవితాల నుండి. ఖచ్చితంగా. కోతిగా పునర్జన్మ పొందిన బోధిసత్వుడు కృతజ్ఞతలేని వ్యక్తికి సహాయం చేసి తరువాత అతనిచే ద్రోహం చేయబడిన కథ. అతని కోసం ఆ కథ యొక్క సందేశం ఏమిటంటే, ఏమిటి? ఇది మానవ సంబంధాల యొక్క అశాశ్వతమైన, తరచుగా లావాదేవీలా, కొన్నిసార్లు ప్రమాదకరమైన స్వభావాన్ని వివరించే రూపకంగా పనిచేసింది. పునరావృత అనుభవం ద్వారా బహుశా నేర్చుకున్న బాధాకరమైన పాఠాన్ని అతను సంగ్రహించాడు. తమ అవసరాల కోసం మీ పాదాలను పట్టుకునేవారు ఎల్లప్పుడూ ఉంటారు, వారి అవసరాలు తీరిన తర్వాత మీ పాదాలను నరికివేసేవారు ఎల్లప్పుడూ ఉంటారు. లౌకిక పరస్పర చర్య యొక్క చాలా నిరాశాజనకమైన అంచనా అది. కాబట్టి ఈ సవాళ్లు అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్య సంక్షోభం, సంఘంలోని సంఘర్షణలు, భారతదేశంలో లౌకిక మద్దతుతో ఇబ్బందులు అతని ప్రధాన ఉద్దేశం మారలేదు. పూర్తిగా తాకబడలేదు. అతని అంతిమ లక్ష్యం ఇప్పటికీ సంపూర్ణంగా, ఖచ్చితంగా స్పష్టంగా ఉంది. నిబ్బానాన్ని సాధించడం, అర్హత్షిప్ను చేరుకోవడం, బాధల చక్రం నుండి పూర్తి విముక్తి. అతని ప్రాథమిక ఉద్దేశం స్వీయ శుద్ధీకరణ అని అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది ప్రచారం గురించి కాదు, ప్రజలను మార్చడం గురించి కాదు,
ఒక సంస్థను నిర్మించడం గురించి కాదు, సరైందేనా? అవును. అతను అన్ని లౌకిక ఉప ఉత్పత్తులను లాభాలు, కీర్తి, ప్రతిష్ఠ, లాభసట్కార అని పిలువబడేవి సంభావ్య పరధ్యానాల కంటే మరేమీ కాదని చూస్తాడు. వాస్తవానికి అతను వాటిని సహజంగా దుఃఖానికి, బాధకు ముడిపడియున్నట్లు చూస్తాడు. అవి ఉచ్చులు. కాబట్టి అతను ప్రశంసలు లేదా నిందలు, మద్దతు లేదా దాని లేమి అనివార్యంగా అతని మార్గంలో వచ్చేవాటిని ఎలా ఎదుర్కొంటాడు, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్తో? ఉపేక్ష యొక్క నిరంతర పెంపకం ద్వారా. ఇదే కేంద్రకం. అష్టలోకధమ్మ అని పిలవబడే వాటిపట్ల సమతుల్యమైన, ప్రతిస్పందించని మనస్సును కొనసాగించడం. దీని అర్థం 8 లౌకిక పరిస్థితులు అంటారు కదా? ఖచ్చితంగా. లాభం మరియు నష్టం, సుఖం మరియు దుఃఖం, ప్రశంసలు మరియు నిందలు, కీర్తి మరియు అపకీర్తి. ఈ 8 జతలు జీవితంలో మనల్ని నిరంతరం దెబ్బతీస్తూ ఉంటాయి. అతని అభ్యాసం వాటన్నింటినీ అదే స్థిరమైన, అచంచలమైన మనసుతో ఎదుర్కోవడం. అతను ప్రతి సవాలును, ప్రతి సంఘర్షణను, మద్దతు లేదా ద్రోహం యొక్క ప్రతి ఉదాహరణను కేవలం ఒక పరీక్షగా చూస్తాడు. దేని పరీక్ష? అతని సహనం, శాంతి యొక్క పరీక్ష. మరి నిందించబడినప్పుడు, విరక్తి లేదా ప్రశంసించబడినప్పుడు అనుబంధం వంటి మిగిలియున్న ఏదైనా అంతర్గత దోషాలను గుర్తించడానికి, నిర్మూలించడానికి ఒక అవకాశం. దీనికతనికొక ఉదాహరణ ఉంది కదా, మరొక సన్యాసి గురించి. అవును. అతను పున్నబిక్కు యొక్క శక్తివంతమైన ప్రాచీన ఉదాహరణను ఉంచుతాడు. ఈ సన్యాసి తన తీవ్ర సమచిత్తతకు ప్రసిద్ధి చెందాడు. పున్న ప్రసిద్ధిగా ఒక క్రూరమైన, హింసాత్మక ప్రాంతంలో బోధించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. నష్టాలను తెలుసుకుని కూడానా? పూర్తిగా తెలుసుకుని బుద్ధుడు అతన్ని పరీక్షించాడు. ప్రజలు అతన్ని దుర్భాషలాడితే అతను ఏమి చేస్తాడని అడిగాడు. పున్న, వారు నన్ను కొట్టనందుకు సున్నితంగా ఉన్నారని నేననుకుంటాను అని చెప్పాడు. వారతన్ని కొడితే? ఆయుధాలు ఉపయోగించనందుకు వారు సున్నితంగా ఉన్నారని అతను అనుకుంటాడు. వారు ఆయుధాలు ఉపయోగిస్తే నన్ను చంపనందుకు సున్నితంగా ఉంటారు. వారు అతన్ని చంపితే? అప్పుడేమిటి? అప్పుడు కూడా తాను కృతజ్ఞతతో ఉంటానని పున్న సమాధానమిచ్చాడు. ఎందుకంటే కొందరు సన్యాసులు తమ జీవితాలను ముగించడానికి మార్గాలను వెదుకుతారు. మరి ఇక్కడది ప్రయత్నం లేకుండా అందించబడుతోంది అని. అతను మరణాన్ని కూడా సమచిత్తతతో ఎదుర్కొన్న మరొక పరిస్థితిగా, విముక్తి వైపు ఒక అడుగుగా చూశాడు. అది మార్గానికి పూర్తి లొంగుబాటు. అవును. మరి అది ఆదర్శం. ఈ సన్యాసి దానికోసం ప్రయత్నిస్తాడు. బాహ్య పరిణామంతో సంబంధం లేకుండా పూర్తి అంగీకారం. మరి అతను భారతదేశానికి తిరిగి రావడాన్ని, ఆరోగ్య సమస్యలు దానిని బలవంతం చేయడాన్ని కూడా కర్మ దృష్టికోణం ద్వారా ఫ్రేమ్ చేస్తాడు. అవును, చేస్తాడు. బహుశా తన ఆరోగ్య సమస్యలు కేవలం యాదృచ్ఛిక దురదృష్టం కాదని, బహుశా అవి ఆ నిర్దిష్ట సమయంలో అతన్ని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చిన విధంగా అతని కర్మ పరిపక్వం చెందిందని అతను చాలా వినయంగా ఊహిస్తాడు. ఎందుకు? ఏ ఉద్దేశంతో? తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ధర్మాన్ని బోధించడానికి తెలుగు మాట్లాడే ప్రపంచంలోని ఆ నిర్దిష్ట వ్యక్తులకు సంభావ్యంగా ప్రయోజనం చేకూర్చడానికి వారు కర్మపరంగా సిద్ధంగా ఉన్నారు. వారు స్వచ్ఛమైన బోధనలను వినడానికి, అర్థం చేసుకోవడానికి పూర్వస్థితి పారమితి కలిగి ఉన్నారు. అతను పంచుకోవాలని బలవంతం చేసినట్లు భావించాడు. ఇది అతని బాధను ఇతరులకు సంభావ్య ప్రయోజనంతో కలుపుతుంది. దానిని పునర్నిర్మించడానికి ఆసక్తికరమైన మార్గం. మరి ఆచరణాత్మక స్థాయిలో అతడు ఇప్పుడు ఎలా జీవిస్తున్నాడు? ఈ లక్ష్యాన్ని అనుసరిస్తూ అతని రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? దీనికి తీవ్రమైన ఏకాంతం అవసరం. అతని అభ్యాసం ఎక్కువగా నడక ధ్యానం, కంకామన యొక్క సుదీర్ఘ గంటలపై కేంద్రీకృతమయ్యుంది. కాబట్టి అతను చురుకుగా ఏకాంత ప్రదేశాలను వెతుకుతాడు. దేన్లాంటివి? గుహలా? అతను ప్రస్తుతం వైజాగ్, విశాఖపట్నంలోని స్థానాల మధ్య కదులుతున్నట్లు, హైదరాబాద్ సమీపంలో తగినంత నిశ్శబ్దమైన ఏకాంత ప్రదేశం కోసం చూస్తున్నట్లు పేర్కొన్నాడు. బాహ్య పరధ్యానాన్ని తగ్గించడం కీలకం. అతను ప్రజలతో ఎక్కువగా సంభాషిస్తదా? చాలా తక్కువ. అతను వినయం ప్రకారం అవసరమైన వాటికి సామాజిక నిమగ్నతను కఠినంగా పరిమితం చేస్తాడు. ముఖ్యంగా తన రోజువారీ భిక్షా ఆహారాన్ని స్వీకరించడం లేదా ధర్మబోధనను అందించడం, కానీ లౌకిక ప్రజలచే ప్రత్యేకంగా ఆహ్వానించబడినప్పుడు మాత్రమే. సాధారణ సాంఘికీకరణ లేదు. మరి అతనికి మద్దతివ్వాలనుకునే ఆ లౌకిక ప్రజల కోసం అతనికి కొన్ని చాలా స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి కదా, దాదాపు డిమాండుల్లాగా. అవును.
ఆశ్చర్యకరంగా స్పష్టమైన దాదాపు మొరటు మార్గదర్శకత్వం. అతను మొదటగా వారిని అతని పరిస్థితి పట్ల జాలి, కరుణతో కాకుండా సంఘానికి మద్దతు ఇవ్వడం ద్వారా తమ కోసం ఆధ్యాత్మిక యోగ్యత, పుణ్యాన్ని ఉత్పత్తి చేయాలనే నిజమైన కోరికతో మద్దతివ్వమని కోరతాడు. ప్రేరణ ముఖ్యం. సరే, యోగ్యతతో మద్దతు, జాలితో కాదు, ఇంకేముంది? స్పష్టమైన సంభాషణ మరియు విశ్వసనీయత. అతను లౌకిక మద్దతుదారులు తమ వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సిన సంపూర్ణ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తాడు. ముఖ్యంగా రోజువారీ భిక్ష ఆహారాన్ని అందించడం గురించి. అంచనాలు ఏర్పడి ఆ తర్వాత నెరవేర్చబడనప్పుడు కలిగే బాధను అతను చాలా సూటిగా ఉదహరిస్తాడు. దీనికి కూడా అతనికొక కథ ఉంది కదా? అవును, ముసలివాడు దుప్పటి కథ. ఒక మద్దతుదారు ఒక అవసరమైన వస్తువు, చలికాలానికి ఒక దుప్పటిని వాగ్దానం చేశాడు. కాని అప్పుడు దానిని పంపిణీ చేయడంలో విఫలమయ్యాడు. నెరవేరని వాగ్దానం కారణంగా సన్యాసి అనవసరంగా చలితో బాధపడ్డాడు. కాబట్టి విరిగిన వాగ్దానాలు నిర్లిప్త సన్యాసికి కూడా నిజమైన హాని కలిగిస్తాయి. ఖచ్చితంగా. సన్యాసి కోలిక నుండి నిర్లిప్తత కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వినయం ప్రకారం అతని భౌతిక ఉనికి ఇప్పటికీ లౌకిక సంఘం యొక్క నిజాయితీ, విశ్వసనీయత, అవగాహనపై లోతుగా ఆధారపడి ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది. ఇది రెండు వైపులా స్పష్టమైన బాధ్యతలతో కూడిన పరస్పర సంబంధం. మరి చివరగా జీవితం మరియు మరణం పట్ల అతని మొత్తం వైఖరి ఇప్పుడెలా ఉంది? ఇది నిర్లిప్తత వైపు అతని ప్రయాణాన్ని సంపూర్ణంగా సంగ్రహిస్తుంది. అతను దానిని చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. నాకు జీవించాలనే బలమైన కోరిక లేదు, లేదా చనిపోవాలనే కోరిక లేదు. జీవితానికి అతుక్కుపోవడం లేదా మరణాన్ని కోరుకోవడం రెండూ కాదు. ఖచ్చితంగా రెండింటి పట్ల పూర్తి సమచిత్తత. అతని ఏకైక పేర్కొన్న ఆందోళన ఆచరణాత్మకమైనది. అతను సుదీర్ఘమైన, బలహీనపరిచే అనారోగ్యంలో పడితే అతను మరెవరికీ భారం కాకూడదని ఆశిస్తాడు. అనారోగ్యం లేదా మరణంలో కూడా దృష్టి ఆధారపడకపోవడం కనీస ఇబ్బంది కలిగించడంపై ఉంటుంది. ఆ సంపూర్ణ చీకటి, వ్యసనం, పేదరికం, హింస, ద్రోహం నుండి అతని సన్యాస నిబద్ధత యొక్క ఈ అచంచలమైన వెలుగు వరకు ఈ సన్యాసి జీవితాన్ని అనుసరించడం ఎంత నమ్మశక్యం కాని ప్రయాణం. ఇది నిజంగా ఒక రకమైన తీవ్రమైన ఆధ్యాత్మిక రసవాదాన్ని చూసినట్లనిపిస్తోంది. నిజంగా అనిపిస్తుంది. అతను తన ప్రారంభ జీవితంలోని ఆ ముడి, బాధాకరమైన పదార్థాన్ని తీసుకుని ఏదో ఒక విధంగా దానిని ఈ తీవ్రమైన, కేంద్రీకృత, స్వీయ ఆధారిత నిబద్ధతగా మార్చాడు. తన ధృవపత్రాలను నాశనం చేశాడు, ప్రతిదాని నుండి వైదొలిగాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇది లోతైన, దేనికైనా శక్తివంతమైన నిదర్శనం. మరి కేవలం ప్రేరణకు మించి అతని జీవిత చరిత్ర దాదాపు ఒక వివరణాత్మక, సాంకేతిక మాన్యూల్గా పనిచేస్తుంది అనిపిస్తుంది. ఇది 21వ శతాబ్దంలో సంపూర్ణ కఠినత్వంతో ఈ ప్రాచీన వినయ నియమాల ద్వారా జీవించటానికి ప్రయత్నించడం యొక్క వాస్తవ ప్రపంచ ఆచరణాత్మక చిక్కులను చూపుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఆ సవాళ్లు. ఖచ్చితంగా. అక్కడ అతని అనుభవాలు ఆ స్థాయి స్వచ్ఛతను కొనసాగించడంలో అపారమైన ఇబ్బందులను, లాజిస్టికల్, అంతర్వ్యక్తిగతమైన వాటిని నిజంగా హైలైట్ చేస్తాయి. ఆ కప్పీయ వ్యవస్థ ద్వారా సృష్టించబడిన పూర్తి అసాధ్యత, దుర్బలత్వం, మానవ మద్దతు యొక్క షరతులతో కూడిన స్వభావం ద్వారా నిరంతర పరీక్ష, ఇదంతా బహిర్గతమైంది. అతను నిజంగా సంపద, హోదా, సంబంధాలు, సౌకర్యాన్ని అన్నింటినీ తిరస్కరించాడు. అన్నీ ఈ ఒకే ఒక్క ఏకాగ్రతతో కూడిన ఉద్దేశ్యం కోసం, బాధ నుండి స్వేచ్ఛ. ఇది అనివార్యంగా మనల్ని కూడా ప్రతిబింబించేలా చేస్తుంది కదా. ఇది ఆ స్థాయి నిబద్ధతను మనం కూడా అంతర్గతీకరించమని బలవంతం చేస్తుంది. అవును. కాబట్టి మేము శ్రోతలను ఈ తుది ఆలోచనతో వదిలివేద్దాం. అతని ప్రయాణంపై నిర్మిస్తూ ఈ సన్యాసి తన నిర్దిష్ట స్వేచ్ఛామార్గం కోసం స్వచ్ఛందంగా త్యాగం చేసినా, వదిలివేసినా, దూరంగా మళ్లిన ప్రతిదాన్ని పరిగణనలోకి తీసుకుంటే మనం మన స్వంత మానసిక శాంతి కోసం ఏమి వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది సన్యాసం కోసం కాదు, స్పష్టంగా. కానీ బహుశా కొన్ని అనుబంధాలు, కొన్ని అంచనాలు, బహుశా కేవలం మన సొంత మనసు యొక్క అంచనాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? బహుశా గొప్ప పోరాటం బాహ్య ప్రపంచం కాదని, ఆ అంతర్గత దృశ్యమని తెలుసుకుంటూ మన స్వేచ్ఛ కోసం ఏమి విడుదల చేయాలి, దేన్ని వదులుకోవాలి?